నేడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. Ali 369 who is the Khatravalli. Ali 369 who is the Khatravalli. మరి 2011 సెప్టెంబరు 13వ తారీఖున ఇది ఓకే చేయడం జరిగింది. యాక్చువల్గా 13 ఎపిసోడ్లని 26 ఎపిసోడ్లని అలాగా ఇప్పటికీ 3వ సంవత్సరం దగ్గర వస్తుంది. 143 ఎపిసోడ్స్ చేయటం జరిగింది. అంటే 143 1 అంటే ILOVE లవ్ YOU 3. సో ఇంతకాలం నన్ను ఆదరించారు, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. థ్యాంక్స్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే ఈటీవీకి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే అది ఎంత కష్టమో నాకు తెలుసు. సో సింగిల్ హ్యాండ్ మీద నాకు సోనీ పిక్స్ ప్రసాద్ గారు అలాగే ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకొని మళ్ళీ మీ ముందుకి ఇంకో కొత్తగా వెరైటీగా ఒక 2 months గ్యాప్లో మళ్ళీ వచ్చి మీ ముందుకి డెఫినెట్గా అద్భుతమైన Ali 369 ఎంత ఫేమస్ అయిందో మళ్ళీ అదే ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను. సో ఇది లాస్ట్ ఎపిసోడ్కి కొంతమంది గెస్ట్లు వస్తున్నారు, అలాగే కొంతమంది అతిథులు వస్తున్నారు. థ్యాంక్స్ టు ఎంటైర్ ఈటీవీ క్రూ అండ్ మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు. మరి ఈరోజు మన గెస్ట్లు ఎవరో చూసేద్దాం. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్. హాయ్ కరుణ. హాయ్ సార్. హాయ్ క్రిష్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? సూపర్ అనే. ఓకే, వెల్కమ్ టు Ali 369 143. ఎస్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మీ ఆయన ఒప్పుకుంటాడా మరి? పర్లేదు. అన్యాయం భయ్య, స్టార్టింగ్ నాతో వచ్చి డాన్స్ మీతో వేసింది, అప్పుడు తట్టుకున్నా, ఇప్పుడు డైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్తా. అంటే 143 ఎపిసోడ్ కదా ఇది, అందుకని చెప్పేసి ఫస్ట్ పర్సనల్ గా తీసుకోవాలి. సల్యూట్ యూ. 143 ఎపిసోడ్స్ అంటే 143 గెటప్స్ లో మీరు కనిపిస్తున్నారు సార్. ముందుగా మీకు పెద్ద క్లాస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే కరుణ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే క్రిష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి అంకిత శ్రావణి ప్లీజ్ వెల్కమ్. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే, కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే. కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. కారంగా నవ్వే నవ్వి చురకేసి
వెల్కమ్ టు Ali 316 143 ఎపిసోడ్. హౌ ఆర్ యు అంకిత? ఫైన్ సార్, థ్యాంక్ యూ. శ్రావణి? చాలా బాగున్నాను. ఎపిసోడ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో 143. సో ఐ లవ్ యూ, వి లవ్ యూ. ఓకే అంకిత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే శ్రావణి, ఏం చేస్తున్నావు ప్రశ్న? ఇప్పుడు ఎమిలీలా 2 చేస్తున్నాను. ఎమ్మెల్యేల 2 శ్రీకృష్ణారెడ్డి గారు. ఓ దానిలో మలయాళీ క్యారెక్టర్. ఆహా. చాలా మంచి. మలయాళం అమ్మాయి వచ్చా నీకు? రాదు, చిన్న చిన్న వర్డ్స్ చిన్న చిన్న వర్డ్స్ దాంట్లో యాడ్ చేశారా? యాడ్ చేశారు. ఆహా. నీ పక్కన ఎవరు? నీ పక్కన ఎవరు? రమేష్. తాగుబోతు రమేష్ లవర్ దానిలో. ఓ మంచి లవర్ దొరికింది. ఆ ఇంటికాడ కాపలా కాసుకోలే సేవాలేమో ఎవరు రాకుండా. ఓకే శ్రావణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే లెట్స్ వెల్కమ్ ప్రత్యూష్ అండ్ సత్యశ్రీ. అందమైన పామలు, లేత మెరుపు తీగలు. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన బామ్మలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మంచిదే అమ్మా, ఎందుకంటే 143 కదా, అందుకని అమ్మా అది 143 అంటే సేఫ్ అవుతుంది. ఎపిసోడ్ ఎఫెక్ట్ అనేది అలా పడిపోయింది అనమాట. జస్టిఫికేషన్ అందుకే ఇచ్చారు అది 143 అని. ఓకే ప్రత్యూష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సత్యశ్రీ. థ్యాంక్ యూ సార్. ఓకే మరి మొదటి రౌండ్ మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. కరుణా క్రిష్ ఇద్దరు. ఏ ఊరు మీది? గుంటూరు. మిర్చి 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 మసాలా. మిర్చి. ఓకే చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టా? అవును సార్, చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశాను. లాస్ట్ గోల్కొండ హై స్కూల్ చేశాను సార్. గోల్కొండ హై స్కూల్. ఇంతకుముందు చిన్నోడు, సోగ్గాడు, స్వరాభిషేకం ఇలాంటి మూవీస్ అన్ని చేశాను. ఓకే మీ ఇద్దరు ఎవరు ఆడతారు మరి? నేను పెడతాను, తను హెల్ప్ చేస్తాను. అంతేనా? అంతే. రెడీయా మరి? ఎస్. మూవీ నేమ్ ప్లీజ్. గగనం స్టైల్ మాస్. ఓకే. రెడీయా మరి? రెడీ. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. Sheila mala pere yedena ara ure yedena amma yantu bumi de asalule kunte kanna life is sunna chiro giro shirt o skirt o way say they na a country dress aina I feast ani pinche beauty address yet kada edurena mechu naina
ఏంటమ్మా ఏంటి ఇలాగ వెళ్ళావు ఒకసారి అలాగ వెళ్ళావు ఒకసారి ఆ? ఒకటి ఇటు ఒకటి అటు. ఒకటి అట్టు మరి ఒకటి ఇటు కాబట్టి ఆ అట్టు ఈ ఇటు తీసేస్తే నో సార్ ప్లీజ్ two సారీ sir, సార్ please, sir. ఐ లవ్ యూ సార్ ఐ లవ్ యూ సార్ కాదు స్టైల్ నేను కరెక్ట్గా పెట్టా ఓకే లారెన్స్ జయసుధ గారు ప్రభుదేవ సూపర్ ఫెంటాస్టిక్ అండ్ మాస్ నాగార్జున గారు. మాస్ వెళ్ళి పెట్టేసి అలా వచ్చావు అది పెట్టేశాను కదా. ప్రకాష్ రాజ్ గగనం ఓకే కింద అమ్మాయి హీరోయిన్ ఉంది కదా పూనం కౌర్. పూనం కౌరు ప్లస్ నాగార్జున గారు అయ్యో అంతే సార్. నాగార్జున గారు ఆల్సో ప్లీజ్ అయితే ప్రకాష్ రాజు పూనం కౌరు ఇద్దరిని తీసేనా ఐ వాంట్ దట్ ఓన్లీ పూర్ణం కోరొద్దు వద్దు ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ మీరు ఒకటే అప్పుడు ఒకటే తీస్తా Yeah. ఓన్లీ వన్ సార్ అది కూడా సో లేదు 1 2 3 నాగార్జున గారు 4 ప్రకాష్ రాజ్ 5 Thank you. 5,000 పాయింట్స్ వెరీ Thank you. థ్యాంక్ యూ. మీరు కూడా అలాగే ఈ విధంగా అయితే మార్క్స్ ఇస్తారు కదా ఆ? ఇస్తారు కదా మార్క్స్ వాళ్ళకి అందుకే ఒకటి తీసాను కదా అది మీరు పెడితే మీకు కూడా తీయాల్సి వస్తుంది మరి మీ ఇష్టం అది ఓకే క్రిష్ కరుణ 5,000 పాయింట్స్ ఓకే ఓకే అంకిత శ్రావణి మీ ఇద్దరండి ఇప్పుడు నా మీద నీకు ఎంతో అభిమానం ఉండొచ్చు నేను కాదంటలేదు కానీ చేతి మీద కూడా పచ్చబొట్టు పొట్టిపించుకోవాలని ఏ ఫర్ చూడండి ఎంత ఆలి. అభిమానం ఉందో. ఆలి ఎవరైనా ఇలా పొడిపించుకున్నారా? లేదు అదే చూస్తున్నా ఓకే ఆల్ ది బెస్ట్ అంకిత థ్యాంక్ యూ. ఓకే శ్రావణి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీ ఇద్దరు ఎవరు ఆడతారు నేను ఆడుతున్నాను. నువ్వు ఆడతావు తను సపోర్ట్ చేస్తాను ఓకే మూవీ నేమ్ ప్లీజ్ యమ దొంగ యమలీల యమ జాతకుడు ఓకేనా మరి రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, it time I don't care. Cheating, cheating, illi yalaka pillani. Cheating, cheating, nakka pilla kakini. Cheating, cheating, nee sanjara kuchuni. Cheating, cheating. A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, a time I don't care. వచ్చేయ్ ఎవరు ఆ పాప ఎవరు నీ చేతిలో అర్థం కావట్లేదు. అది అట్టు పెట్టి ఇది చీటింగ్ మేము వచ్చా అందుకనే ఎవరు రాదన్న సాక్షి శివానంద్ ఓకే యమలీల యముడిగా గ్రేట్ యాక్టర్ కైకల్ సత్యనారాయణ గారు దాంట్లో ఫస్ట్ టైం హీరోగా అవకాశం కల్పించిన శ్రీకృష్ణారెడ్డి మా గురువు గారు శ్రీ కృష్ణారెడ్డి గారు అలాగే నేను వెరీ గుడ్ యమజాతకుడు హీరో కమ్ ప్రొడ్యూసర్ అన్న మోహన్ బాబు గారు యమదొంగ ఎన్టీఆర్ అద్భుతంగా దాంట్లో చేశాడు అలాగే హీరోయిన్ ప్రియామణి 1 2 3 4 5 6,000 వెరీ గుడ్ అంకిత శ్రావణి 6,000 పాయింట్స్ ఓకే మరి ప్రత్యూష సత్యశ్రీ మిద్దరండి సత్యశ్రీ నవ్వు బాగుంటది తర్వాత ప్రత్యూష స్మైల్ కూడా థ్యాంక్ యూ. పేస్ట్ యాడ్ ఏమైనా ఇచ్చావు నువ్వు లేదు సార్. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మేమే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం. ఏంటో ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఫ్లాట్ అంకిత ఆల్రెడీ పచ్చబట్టు పడిపించేసుకుంది. ఉమ్. వచ్చే ఆర్టిస్ట్లనే కాక చూసి ఆడియన్స్ ని కూడా మీరు ఫ్లాట్ చేసేసి స్టిల్ యంగ్ గా ఉండి ఎలా సార్ మాకు చెప్పండి. మేము కూడా ఫ్యూచర్ లో మేము కూడా ఫ్యూచర్ లో కొంచెం అంతేనంటారా సరే అట్లా అయితే మార్క్స్ ఇస్తారనుకుంటున్నారు అలా ఏం లేదు మీకు ఆ ఫీచర్ ఉందనుకుంటారు సెకండ్ సండే వస్తే మా ఇంటికి ప్లాంతర్ ఫగడి అని ఒక రసం ఉంది అవును ప్లాంతర్ ఫగడి రసం అది కానీ తాగితే ఎప్పుడు కూడా ముసలితనం రాదు జుట్టు ఊడదు అలాగే ఉండిపోతారు అది ఓన్లీ సెకండ్ సండేనే తాగాలి అయితే మేము ఇంటికి రావచ్చు. మా నెక్స్ట్ సండే కాకుండా సెకండ్ సండే వెళ్ళిపోతుంది. సెకండ్ సండే అంటే నెక్స్ట్ మంత్ సాటర్డే మా వాడు ఊరికి వెళ్ళిపోతుంది ఆల్ ది బెస్ట్ సత్యశ్రీ థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఎవరు ఆడతారు
నేను ఆడతా. నువ్వు ఆడుతావు, తను సపోర్ట్ చేస్తుంది. మూవీ నేమ్ ప్లీజ్. 143 ఆదిత్య 369 ఖైదీ నంబర్ 786. సార్ చూసారా మన ఎపిసోడ్ 143 ఆదిత్య 369 ఖైదీ నంబర్ 786. అయ్యి బాబాయ్ అన్ని సెంటిమెంటే. రెడీయా మరి? రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. జానీ జానీ ఎస్ పాపా రైమ్స్ నా గురావప్పా వచ్చిందొకటే ఒకటప్పా ఆల్ఫాబెట్ రావప్పా అక్షర జ్ఞానం లేదప్పా ఏది తెలియదు ఇది తప్ప ఇంగ్లీషు భాష ఎంతో తమాష ప్రాక్టీసు చేసా ప్రాబ్లం ఫేస్ చేసా పియోటే పుట్టు కానీ పియోటే పట్టు ఏ పుట్టుకి మట్టికి తేడా తెలియక నా భాషే పట్టు లండన్ బాబు లండన్ బాబు ఓయ్ లండన్ బాబు లండన్ బాబు ఇంటను డాలను నేను లాంగ్వేజ్ ప్రాబ్లం అరే రే 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 రే. ఇది టూ మచ్. మేము ఎవరికి అర్థం కాలేదు. మేము ఎవరికైనా వచ్చాము అర్థం అసలు That's the spirit, Ankita. That's the భానుప్రియ. spirit. అంతే. Yes. ఈవిడ ఐస్ చూసావా? సేమ్ ఐస్. ఓకే, 143లో నాగబాబు గారు చేశారు. ఆదిత్య 369 డైరెక్టర్ సంగీత శ్రీనివాసరావు గారు, బాలకృష్ణ గారు. దాంట్లో ఒక అద్భుతం పీను ఆనంద్ అండ్ ఖైదీ నంబర్ 786 అనే మెగాస్టార్ చిరంజీవి గారు. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. మ్యాచింగ్ మీద ఇద్దరు పూర్తి చేసేసరికి క్రిష్ కరుణ 5,000 పాయింట్స్, అంకిత శ్రావణి 6,000 పాయింట్స్, ప్రత్యూష సత్యశ్రీ 5,000 పాయింట్స్. ఎండ్ ఎపిసోడ్ కాబట్టి చేంజెస్ జరిగింది కొన్ని. ఇంత ముందే Bonus ఇస్తారు, sir. Bonus ఇస్తారు. బోనస్ అనేది చెప్పలేను కానీ దానిపైన మరి 1 మినిట్ మీరు కానీ మీలో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అదే. అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి ఎక్కువ శాతం అమ్మాయిలే దానిపైన గెలుచుకున్నారు. 1 మినిట్ కంటిన్యూగా కూర్చుంటే 4,000 పాయింట్స్ ఇస్తాను. Yeah. సూపర్. ఒకవేళ లేదు నేను మళ్ళీ దాని మీద నేను మళ్ళీ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అన్న కూడా ఇస్తాం. ఎందుకంటే ఎండ్ ఎపిసోడ్ కదా. అది కాకపోతే ఒక్కరికే, అది ఒక్కరికే ఇస్తాం. 1 మినిట్ 4,000 పాయింట్స్. ఓకేనా? దాని పేరు కాస్కో నా మాస్పత్రి సెకండ్ రౌండ్. ఏంటది? ఎస్, వెళ్దాం మరి దాని దగ్గరికి. ఓకే, లెట్స్ స్టార్ట్ కాస్కో నా మాస్పత్రి. ఇదే హాయ్ చెప్పండి దానికి. అది హలో. అంటే అట్లా చెప్తే అన్నది కోఆపరేట్ చేసిద్దేమో అని. ఓకే, ఇప్పుడు సత్యశ్రీ నువ్వు ఏమైనా ట్రై చేస్తావు? ఫస్ట్ మగాన్ని పంపిద్దాం ముందు. ఇగో దూకు. స్టార్ట్ ద మ్యూజిక్. ఏలా 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 ఏలమ్మా ఇదిగో అంటే ఈసారి కొంచెం అది అంటే ఎక్కగానే పడిపోతే ఇమ్మీడియట్ గా అని చెప్పాను తప్ప ఇంతసేపు తిరిగిన తర్వాత చెప్పాలి కదా సార్. చెప్పాలి కదా. మీరు ఏమన్నారు? ఒకసారి పోతే మళ్ళీ ఇంకొకసారి అన్నారు. మళ్ళీ ట్రై చేస్తావా? ట్రై చేస్తా. రెడీయా? రెడీ, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. for an enemy, oh, Maria, I say
సూపర్. స్టడీ ప్లీజ్. సూపర్ సూపర్. ఎక్కడున్నా తెలుసా? ఎక్కడున్నా మనం? రోజు దీనికి ఏం పెడతారు భయ్యా? దానికి చుట్టూ తోడు పచ్చగడ్డి, బాగా పలిచి ఎక్కడ కాలితే ఎండుగడ్డి. అదే జరిగినట్టుంది. రిలాక్స్ రిలాక్స్. వెరీ గుడ్, 4000 పాయింట్స్. ఓకే సత్యశ్రీ. చాలా బాగుంది, చాలా బాగా కోఆపరేట్ చేసి. దాని మీద పెట్టు, లోపల పెట్టు. యాక్చువల్లీ ఇక్కడ చూడకండి, సెట్ లో అక్కడక్కడ చూడండి, ఎందుకంటే అమ్మ ఎగిరిపోద్ది కదా. సో అది కాన్సెప్ట్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ మామ. అయ్యో ఓకే. నేను వెళ్ళిపోతున్నాను, ఎవరికి అటు కాదు ఇటు. అంకిత నీకు స్టూడియో బయట కూడా పెట్టా బాగుంటుంది. అంకిత గో. You can do it. అంకితని చూసి అది ఫ్లాట్ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకని? అంతే అది. అదొక కాన్సెప్ట్, అర్థం కాని కాన్సెప్ట్. స్టే స్టే స్టే. ఓల్డ్ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Spicy, spicy girl. ఇది మిలికెలు తిప్పే మ్యాజిక్, Spicy, spicy girl. మది మరపించే న్యూ మ్యూజిక్, Spicy, spicy girl. తెగ హల్చల్ చేసే ఆటలాడక, Spicy, spicy girl. తగ దిమి తగ తయ్యని చిందువేయగా, కోడం దేనికో క్షణానికో వేషం చాటుగా, చెప్పాల్సిందేమిటో చటుక్కుమని చెప్పేగా. ఉక్రోషం దాచుకో, ఉడుక్కునే లాభం లేదుగా, ఉద్దేశం పోచుకో, కబుక్కుమని తెలిపే గుర్తు కాదుగా. Spicy, spicy girl. నా మిలికెలు తిప్పే మ్యాజిక్, Spicy, spicy girl. మది మరపించే న్యూ మ్యూజిక్. సో ఓన్లీ క్రిష్ దీని మీద గెలుచుకున్నాడు 4000 పాయింట్స్. స్టార్టింగ్ లో మీరు స్టార్టింగ్ లో మగాడో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చండి, అది బూస్ట్ అప్ అయింది బాగా. ఓకే, మరి మిగతా వాళ్ళు దానికి బాయ్ చెప్పండి. వెరీ గుడ్. క్రిష్, కరుణ 9000 పాయింట్స్, అంకిత, శ్రావణి 6000 పాయింట్స్, ప్రతీష, సత్యశ్రీ 5000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వచ్చాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? రాజా. రెడీ మరి? లాస్ట్ రౌండ్, దీంట్లో గెలుచుకున్న వాళ్ళే విన్నర్స్. ఓకేనా మరి? విషయం ఐటమ్ రాజా అని. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. సక్కుబాయ్
రకం హాయ్ Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. 오빤 강남스타일 강남스타일 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선호해 낮에는 너만큼 따사로운 그런 선호해 커피 식기도 전에 원샷 때리는 선호해 밤이 오면 심장이 터져버리는 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 Sexy lady 오빤 강남스타일 Sexy lady 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선호해 점잖아 보이지만 놀 땐 노는 선호해 내가 되면 완전 미쳐버리는 선호해 근육보다 사상이 울퉁불퉁한 선호해 그런 선호해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 Sexy lady 오빤 강남스타일 Sexy lady Sexy lady 오빤 강남스타일 Sexy lady 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤
Oppan Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 క్వశ్చన్స్ రెడీ యా ఎనర్జీ ఏంటి ఆ డాన్స్ ఏంటి జోష్ ఏంటి ఫైనల్ టచ్ సూపర్ ఆటోమేటిక్ గా ఉంది ఫైనల్ టచ్ సూపర్ గా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఏంటంటే అది ఇక్కడ స్టేజ్ మీద రాగానే ఆటోమేటిక్గా సర్వసాధారణంగా జరిగిపోయింది బాడీలో ఊపు వచ్చేస్తుంది అసలు ఆగలేదు అక్కడ ఆ ఊపు నాకు కూడా వచ్చి చేయాలన్నంత జోష్ వచ్చింది. ఓకే మరి 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు రౌండ్ తిరిగాడు? అంకిత శ్రావణి కమాన్ శ్రావణి యు కెన్ 3 times 3 సార్లు. షూర్? కన్ఫర్మ్? కన్ఫర్మ్ అంకిత శ్రావణి, దట్ ఈస్ రైట్ ఆన్సర్. Oppan Gangnam Style. Hey, sexy lady. Op, 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 op. Hey, sexy lady. అంకిత శ్రావణి 8000 పాయింట్స్, వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, ఐటమ్ రాజా వేసుకున్న షూ ఏంటమ్మా అలా వేసావు? ఏంటమ్మా చెప్పమ్మా ఏంటది? కలర్ ఏంటి? యా బ్లాక్ షూర్. షూర్ కన్ఫర్మ్? కన్ఫర్మ్ ప్రత్యూష సత్యశ్రీ, దట్ ఈస్ రైట్ ఆన్సర్ రైట్ ఆన్ రైట్ ఆన్సర్. 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어해 ఓకే, ప్రత్యూష సత్యశ్రీ 7000 పాయింట్స్, వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, ఐటమ్ రాజా పాట మొత్తంలో మోకాళ్ళ మీద ఎన్నిసార్లు కూర్చుంది? అంకిత శ్రావణి 2 times 2 times మోకాళ్ళ మీద ఎన్ని సార్లు 2 times. 2 times షూర్? షూర్ 2 times. ఓకే, అంకిత శ్రావణి రైట్ ఆన్సర్. Gangnam Style. Op, 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 op. Oppan Gangnam Style. వెరీ గుడ్. అంకిత శ్రావణి 10,000 పాయింట్స్, వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్, పాట మొత్తంలో ఐటమ్ రాజా ఎన్నిసార్లు తన బోని టచ్ చేశాడు? తన బో 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 ప్రత్యూష సత్యశ్రీ. అలా లాగేసి బోని కదా? బో. టై అంటే పొడుగ్గా ఉంటుంది, బో అంటే అలా కాదు. వన్ టైం. షూర్? కన్ఫర్మ్? కన్ఫర్మ్? ఓకే, ప్రత్యూష సత్యశ్రీ, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. ముట్టుకోలేదు టచ్ చేయలే, ఒక్కసారి కూడా టచ్ చేయలేదు. 이때다 싶으면 묶었던 머리 푸는 여자 సో మీ 7000 నుంచి మాకు 2000 ఇచ్చేస్తే ప్రత్యూష సత్యశ్రీ 5000 పాయింట్స్, వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, పాట మొదలయ్యాక ఐటమ్ రాజా ఎన్నిసార్లు బ్యాక్ స్టెప్స్ వేసాడు? అమ్మా 5 times 5 times 5. షూర్? కన్ఫర్మ్? అంకిత శ్రావణి 5 times 5 times షూర్? ఓకే, అంకిత శ్రావణి ఏదో ఒక దాని మీద స్టిక్ అవ్వండి. 5 times పక్కా షూర్? ఓకే, అంకిత శ్రావణి, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. 6 సార్లు. మీరు 5 అన్నారు, 6 times. 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 ఓకే, మరి మీ 10,000లో మాకు 2000 ఇచ్చేస్తే 8000 పాయింట్స్. అంకిత శ్రావణి. ఐటమ్ రాజా పూర్తి అయ్యేసరికి ప్రత్యూష సత్యశ్రీ 5000 పాయింట్స్, అంకిత శ్రావణి 8000 పాయింట్స్, క్రిష్ కరుణ 9000 పాయింట్స్. ఓకే, క్రిష్ కరుణ 9000 పాయింట్స్. Ali 367, who is the Katravalli, last
ఎపిసోడ్లో మీ ఇద్దరు గెలుచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. అందరూ గెలుచుకున్నట్టే. ఓకే, లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి కొంతమంది గెస్ట్లు మనకి ఇక్కడ వచ్చున్నారు. వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలిచి వాళ్ళ చేతుల మీదుగా మీకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? ఓకే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటేనే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ చంప మీదలాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి శిల్ప, నీ బట్టలన్నీ లాండ్రీకి వేసావా? అంటే సమ్మర్ కదండి, ఓహో, అందుకనే ఇలాంటి కాస్ట్యూమ్స్ వస్తామన్నమాట. అవునా? మీలాగా ఫుల్ గా ఉండము. ఓకే. బట్ ముందుగా స్టార్ట్ చేయాలంటే, హాయ్ ఎవ్రీబడి. సడన్ గా నేను ఎందుకు వచ్చేసాను అని అనుకుంటున్నారు అలీ గారు. 143 ఎపిసోడ్స్ నుంచి నాన్ స్టాప్ గా మనందరిని ఎంటర్టైన్ చేస్తున్న అలీ గారు, ఈ ఎపిసోడ్ లో మీరు కాస్త రిలాక్స్ అయిపోండి. ఓకే. ఓన్లీ ఈ ఎపిసోడ్ వరకే, తర్వాత వెళ్ళిపోతాను. ఇంకో విషయం చాలా మందికి తెలియకపోవచ్చు, ఆలీ 369 ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆలీ గారితో పాటు యాంకరింగ్ చేయమని నన్ను అడిగారు. కొన్ని అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ వల్ల నేను చేయలేకపోయాను. అండ్ ఐ రియల్లీ రిగ్రెట్. అయ్యో, నో ప్రాబ్లం. బట్ ఎనీవే ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజు ఇలా 143rd ఎపిసోడ్ లో 143 అంటే ఇందాక మీరు అంతా అనుకున్నారు ఐ లవ్ యూ అని చెప్పడానికి నేను వచ్చేసాను మా ఆలీ గారి దగ్గర. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి, నా కెరియర్ లో మొట్టమొదటి ఆన్లైన్ షోని నేను స్టార్ట్ చేసింది ఆలీ గారితోనే. సో హీఈస్ గురు ఫిగర్, ఆల్ ఫిగర్స్ టు మీ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పినప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఆలీ గారి పక్కన నేను యాంకరింగ్ చేయాలా, ఆలీ గారు నన్ను మాట్లాడనిస్తారా అని అనుకున్నాను. బట్ ఫర్ అ చేంజ్ ఆయన ఆ రోజు మాట్లాడనిచ్చారు కాబట్టే నేను ఈ రోజు తెలుగు మాట్లాడుతున్నాను. సో థ్యాంక్ యూ టు ఆలీ గారు. ఇక ఆలీ 369 విషయం గురించి నేను మీకు చెప్పనక్కర్లేదు, ఎందుకంటే 143 ఎపిసోడ్స్ నుంచి రకరకాల క్యారెక్టర్స్ తో, ఒక జస్టిస్ చౌదరిగా, అన్నమయ్యగా, అండ్ కాంచన ఐ థింక్ వాస్ ది హైలైట్. సూపర్ పర్ఫార్మెన్స్. మరి ఇలాంటి ఎన్నో క్యారెక్టర్స్ తో మనల్ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పటి వరకు తెలుగు చరిత్రలో ఇలాంటి షో జరగలేదు, రాదు. ఆలీ గారు వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది, ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఓకే, సో ఈ రోజు మా టీవీ కుటుంబం నుంచి చాలా మంది యాక్టర్స్, సింగర్స్, ఇంకా చాలా మంది వచ్చేసారు. జస్ట్ టు కంగ్రాచులేట్ ఆలీ గారు. థ్యాంక్ యూ సో మచ్. బీయింగ్ అ వెరీ బిజీ ఫిల్మ్ ఆర్టిస్ట్ అయ్యుండి కూడా మీరు టీవీలో ఈ గేమ్ షోని ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని సంవత్సరాలుగా నడిపించుస్తున్నారంటే ఇట్స్ జస్ట్ నాట్ అ జోక్. సో జోష్ అంటే ఇది. ఐ థింక్ ఒకసారి మీరు అందరు కూడా ఇక్కడ వేసుకోండి ఒకటి. ఓకే సార్, మరి కంగ్రాచులేట్ చేయడానికి మీతో పాటు, అంటే మీరు ఇంత హంగామాగా ఉన్నారని తెలిస్తే నేను కూడా కాస్త మేకప్ చేసుకుని వచ్చేదాన్ని. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోతున్నాను. ఎస్, డెఫినెట్లీ ఆలీ గారు ఇస్ ద కింగ్ అండ్ హియర్ ఇస్ అవర్ లెజెండ్. ఓకే, సో ఈ రోజు ఈ 143rd ఎపిసోడ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి నాతో పాటు చాలా మంది యాక్టర్స్, యాంకర్స్, సింగర్స్, డాన్సర్స్ వచ్చేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇన్వైట్ ఆల్ ది యాంకర్స్ ప్లీజ్.
beautiful actors and actresses on stage, please. ఆలీబాయ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అనసూయని శిల్పని మేకప్ లేకుండా చూస్తాం స్టేజ్ మీద. వెల్ ఎలా చూసినా మేము అందంగానే ఉంటాంరా. అలా చెప్పుకోవాలి. మా అందం గురించి మేము చెప్తే బాగోదు కానీ మీరందరూ ఏకీభవిస్తే ఒకసారి చెప్పట్లు. Can we have all the singers please? Hey, it's time to party now. It's time to party now. మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్లీ జరుగుతుందంటే దానికి కారణం ఈ టీవీ టీం మొత్తం అందరూ కూడా. సో సపోర్ట్ గా పిల్లర్ గా ఉండి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని ఇంతగా ఎంకరేజ్ చేసిన ఈ టీవీ టీం మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం. ముందుగా ఈ టీవీ ఆపరేషన్ హెడ్ BVR మూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగంగుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి. ఈ టీవీ మార్కెటింగ్ హెడ్ మనోహర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో కౌశిక్ ఇక్కడ ఒక డౌట్ క్లియర్ చేయాలి. కౌశిక్ ఎక్కడ? మేము మేకప్ తో ఉన్నా మేకప్ తో లేకపోయినా మమ్మల్ని ఎప్పుడు అందంగా చూపించడానికి మా డిఓపి ఉన్నారు తెలుసా నీకు? బచ్చా మధు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓ మధు నీ కాట్రే నీది కాదు, నీ కాట్రే నాడికి చేస్తే వాడు కాటేసుకుంటాడు. ఓ మధు నీ కాట్రే నీది కాదు. వెల్ ఒక ప్రోగ్రామ్ మంచి ఫార్మాట్ తో మంచి కాన్సెప్ట్ తో ముందుకు రావాలంటే దానికి కారణం ఒక డైరెక్టర్. మంచి డైరెక్టర్ లేనిది, మంచి క్యాప్టెన్ లేకపోతే షిప్ ముందుకు నడవడం చాలా కష్టం. అలాంటి డైరెక్టరే మనందరికీ ఎంతో పరిస్థితులైనటువంటి వ్యక్తి. లెట్ మీ వెల్కమ్ అనిల్ కడియాల గారు ఆన్ స్టేజ్. అనిల్ గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వెయిట్ ఏజ్ కొంచెం ఎక్కువగా ఉండింది. 143 ఎపిసోడ్స్ లో ఆయన పడ్డ కష్టమే ఇది అసలు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నప్పుడు మనిషి బస్తాలా ఉండేవాడు. మధ్యలో సడన్ గా డైలీ చిక్కిపోతాడు ఇలాగా. నేను అనుకున్నాను అది ఆలీ 369 ఎఫెక్ట్ కాదు, అలా ఆవిడ ఎఫెక్ట్ అంటే. వెల్కమ్ అనిల్ గారు. మరి సోనూ పిక్స్ అని మనం వింటూ ఉన్నాము. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ మనకు అందించారు. సో సోనూ పిక్స్ బ్యానర్ అధినేత ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్వైట్ చేయబోతున్నటువంటి వ్యక్తి మెగా బ్రదర్. ఎవరైనా సరే నేనున్నాను అంటూ సపోర్ట్ చేసే వ్యక్తి. లెట్ మీ వెల్కమ్ నాగబాబు గారు. అండ్ ఫైనలీ ఈ కార్యక్రమానికి ఒక పెద్ద సపోర్ట్, ఒక పిల్లర్, ఈనాడు టెలివిజన్ CEO పాపినేడు గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ఆలీ గారిని కంగ్రాచులేట్ చేయడానికి వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆలీ గారి వైఫ్ వచ్చారు. లెట్ మీ వెల్కమ్ హర్. డార్లింగ్ వన్స్ నా డార్లింగ్ డార్లింగ్ బెగిరై డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. ఆలీ గారు మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి మీ రియల్ ఫ్యామిలీ వచ్చేసింది. బట్ వి ఆల్ ఆర్ యువర్ రియల్ ఫ్యామిలీ అండ్ వి రియల్లీ లవ్ యూ సార్. మాకు కనిపించలేదు ఆవిడ. అంతా మీ సిస్టర్సే వెళ్ళు. సుబేదా గారు నా గురించి మీకు తెలుసు కదా, నేను మీకు చెప్పనక్కర్లేదు, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. ఓకే, సో ఈనాటి మన ఈ 143rd ఎపిసోడ్ ని కేక్ కటింగ్ తో సెలబ్రేట్ చేద్దాము. కంగ్రాచులేషన్ ఆలీ గారు. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో చేతికి అందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో Come on, come on, let's chill and thrill and kill it now. Come on, come on. సో ఇలా ఈ రోజు ఆలీ గారికి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి విచ్చేసినటువంటి నాగబాబు గారిని ముందుగా ఈ సందర్భంగా వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. 143 ఎపిసోడ్స్ అంటే ఇది సామాన్య విషయం కాదు, చాలా రేర్ ఫీట్. అది దే ఆర్ ఎక్స్ట్రాడినరీ. నేను దీంట్లో 2 షోలు నేనే పాల్గొన్నాను, 2 ఎపిసోడ్స్. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ది షో. అండ్ అందరికంటే మించి ఈ షో హీరో ఆలీ ఇంత సక్సెస్ఫుల్గా ఈ షోని ఇంత ఎంటర్టైనింగ్ అంటే ఒక యాంకర్ పార్ట్ తీసుకుని, హోస్ట్ పార్ట్ తీసుకొని తను ఇన్ని మిగతా గేమ్ షోస్తో పాటు తను డ్యాన్స్ చేస్తుంటాడు ప్రతి దాంట్లో. అది ఒక రేర్, ఎక్కడ నేను చూడలే, ఏ షోలో చూడలే. ఒక ఐటమ్ రాజా అని చెప్పి రకరకాలు తన సినిమాలో వాడే వర్డ్స్నే ఒక్కొక్క గేమ్స్లో పెట్టి చాలా ఎక్స్ట్రాడినరీ చేసేవాలి. అండ్ ఇలాంటి షోస్ మాత్రం వదలొద్దు. ఇలాంటి మరీ అంటే ఇలాంటి సక్సెస్ఫుల్ షోస్ కనీసం 2 ఎప్పుడు నీ అకౌంట్ ఉంచాలంటగా ఐ విష్. అండ్ ఎప్పటికీ ఇలాంటి షోస్ ఇంకొక రకాలుగా పేర్లు మార్చుకొని కూడా ఇలాగ నువ్వు చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు బాపిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఆలీ గారి గురించి ఏం చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయనకి ఈటీవీతో ఉన్న సంబంధం సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ఈటీవీ 1995లో ఈటీవీ ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన ఈటీవీతో అడపా తడపా అసోసియేట్ అయి ఉన్నారు. ముఖ్యంగా సినిమాల్లో అంత బిజీగా ఉండి కూడా గత 3 సంవత్సరాల నుంచి పర్టికులర్గా ఈ కార్యక్రమం కోసం క్రమశిక్షణతో, నిబద్ధతతో, సమయపాలన పాటిస్తూ ఎప్పుడూ కూడా అనిల్ నాకు ఈ డేట్ దొరకలేదండి, అది డేట్ క్యాన్సిల్ అయింది లేదా పోస్ట్ పోన్ అయింది అనేది ఎప్పుడు చెప్పు. టెలివిజన్కి ఏంటంటే యూ ఆల్ నో బడ్జెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ అండ్ అంటిల్ వీ ఆల్ స్ట్రిక్ట్లీ ఫాలో దిస్ డిసిప్లైన్ విల్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్. బట్ దాన్ని మాకన్నా ముందుగా ఆయనే గుర్తించి ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా సఫలీకృతం చేశారు. అందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఆలీ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ది ఎండ్. ఇది జనరల్గా ఏంటంటే ఒక ప్రోగ్రామ్ పీక్లోకి వెళ్ళినప్పుడు ఆపటం అనేది సహజంగా ఇట్స్ ఎ స్ట్రాటజీ. ఎందుకంటే జనంలో అది చాలా బాగుంది 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 అనుకునే టైంలో ఆపితేనే మళ్ళా ఎప్పుడు వస్తుందా అనే ఎక్స్పెక్టేషన్ జనంలో ఉంటుంది. సో వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఈజ్ one more show that is going to be there forever, as long మీకు ఓపిక ఉన్నంత వరకు ప్రతి వారం మీ షో ఈటీవీలో ఉండాలనేది మా కోరిక, మా స్వార్థం.
అది మాకే చేయాలనేది కూడా మా స్వార్థం. సో దీంతోపాటు ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన ప్రొడ్యూసర్ సోనోపిక్స్ ప్రసాద్ గారికి, డైరెక్టర్ అనిల్కి, తర్వాత అనిల్ వెనక ఈ గెస్ట్ కోఆర్డినేషన్ అంతా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసిన ప్రవీణ, మా సహచర సిబ్బంది, ముఖ్యంగా సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ఈటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ముందుగా అందరికీ 143 షో ధన్యవాదాలు. ఇది ఆలీ 369 కాదు, అల్లరి 369 లాగా మేము ఈ 3 సంవత్సరాల నుంచి మేము ఎంజాయ్ చేస్తూ వచ్చాం. పర్సనల్లీ చాలా షోలు చేసాము సోనోపిక్స్ తరఫున, కానీ బట్ చాలా కొద్ది షోల్లో మాత్రమే మేము ఎంజాయ్ చేస్తూ ఆడియన్స్ ఎంత ఎంటర్టైన్ అయ్యారో షూటింగ్ టైంలో అంతకంటే రెట్టింపు మేము ఎంజాయ్ చేసినటువంటి షోలో ఆలీ 369 ముందుంటుంది. అందుకనే ఇది అల్లరి 369 లాగా మేము ఈ 3 సంవత్సరాల్లో మేము ఎంజాయ్ చేసాం. ఎన్నెన్నో మధుర స్మృతులు ఈ షో వెనక. మాది దాదాపుగా 15 సంవత్సరాల అనుబంధం ఆలీకి మాకు. 1996 నుంచి ఈ రోజు వరకు కూడా ఆలీ ఒక సోదర తుల్యమైనటువంటి అనుబంధం మాది. నన్ను ప్రేమగా అన్నయ్య అని పిలుస్తాడు, నేను భయ్య అని పిలుస్తాను. ఆ అనుబంధంతో అంత డిమాండ్, అంత పీక్ బిజీ షెడ్యూల్లో కూడా ఒక టీవీ షో చేయడానికి కేవలం మా మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఆ రోజున ఆలీ ఒప్పుకున్నాడు. 2011లో స్టార్ట్ చేశాం. తను ఏం చేయదలుచుకున్నాడో అది నీట్గా చేసుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ షోలో దీనికి ఉన్నటువంటి అందరూ ఆడియన్స్ ఇష్టపడింది, మేము ఇష్టపడింది, అందరికి నచ్చింది కూడా ఐటమ్ రాజా. ఇట్ ఈస్ ఓన్లీ ఆలీ కెన్ డూ ఇట్, నో వన్ ఎవర్. ఇంకెవ్వరూ చేయలేరు అది. ఎందుకంటే హీఈస్ ఎ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఊరికి యాంకరింగ్ ఒకటి తెలిసిన ఉండడమో, లేదా అందంగా ఉండడమో, లేదా ఫిట్గా ఉండడమో, లేదా ఎనర్జెటిక్గా డిసిప్లిన్గా ఉండడం ఒక్కటే కాదు. 143 గెటప్లు వేసి 143 రకాలుగా దానిలో ఆ పాత్రలో ఇమిడిపోయి, అది డ్యాన్స్ కానివ్వండి, పెర్ఫార్మెన్స్ కానివ్వండి, 143 గెటప్పుల్లో ఇమిడిపోయి ఆ పాత్రలో ఒరిజినల్గా చేసిన వాళ్ళని మరిపిస్తూ చేయడం అని అంటే అది కేవలం ఆలీకి మాత్రమే సాధ్యం అవుతుంది, మరొకళ్ళు ఎవ్వరూ కూడా చేయలేరు. అయితే ఆలీ కోసం ఇంకా చాలా గెటప్లు ఎదురు చూస్తూ ఉన్నాయి. మెమరబుల్గా చేయడానికి కేవలం తను మాత్రమే చేయగలిగినటువంటి ఆ ఐటమ్ రాజా అనేది మళ్ళీ మరొకసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరొక షో నుంచి. అప్పటి వరకు కూడా తాత్కాలికంగా ఈ బ్రేక్ తీసుకుంటూ ఇప్పటిదాకా ఇంతగా సహకరించిన ఆలీని నేను నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన అనుబంధం ఇలాగే కొనసాగాలని మరీ కోరుకుంటూ ఈ సందర్భంగా ఆలీని మరొకసారి అభినందిస్తూ, మిత్రమా, వీఆర్ నాట్ మిస్సింగ్ యూ, వీఆర్ గోయింగ్ టు రాక్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. మరి ఇప్పుడు ప్రవీణ గారు మాట్లాడాలి. రండి. ఈరోజు 143 ఎపిసోడ్ మీ అందరితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన గురించి నేను చెప్పాలంటే ఒకటి, ఎప్పుడో షూటింగ్లో మీ ఇద్దరం కలిసి ఒక మంచి సాంగ్కి వైజాగ్ వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు అడిగాను, సార్ మీరు హోస్ట్గా ఒక ప్రోగ్రామ్ చేద్దాం సార్, మీకు వీలవుతుందా అని. ఆ మాట సరే అన్నారు. ఆ సరే ముక్క ఈరోజు 143 ఎపిసోడ్కి వెళ్ళింది. సో ఐ లవ్ యూ దగ్గర స్టాప్ చేస్తున్నాము 143. మళ్ళీ త్వరలోనే మీతో మేము షో చేయాలి సార్. ఆలీ గారు మాట్లాడాల్సిందిగా నేను అడుగుతున్నాను. ఈ రోజున ఈ అవకాశం కల్పించిన బాపిరెడ్డి గారికి, అలాగే ప్రసాద్ అన్నకి, అనిల్కి, ప్రవీణకి. నేను ప్రవీణ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం. 6 ప్యాక్స్ అని ఇక్కడ రాసుకున్నాను పట్టణ రాసుకొని. నేనేమో ఆమిర్ ఖాను, అక్కడ హసీన్. వైజాగ్లో బీచ్లో షూటింగ్. అయిపోయింది. అదే రోజున ఈవినింగ్ ఫ్లైట్లో వస్తున్నప్పుడు, సార్ లాగా మరి ఈటీవీకి ఒకటి అనుకుంటున్నాం, మీరు ఏదైనా పోస్ట్ చేస్తారా, ఏదైనా మంచిది కాన్సెప్ట్ ఉంది మా దగ్గర, వినిపిస్తాం. ఫస్ట్ డే వెళ్ళా, వినిపించారు. పెద్దగా నచ్చలేదమ్మా, మళ్ళీ ఇంకోసారి కూర్చుందామని మళ్ళీ అలాగా 6 సార్లు కూర్చొని 7వసారికి కన్ఫర్మ్ చేసుకొని, నేను వాడే సినిమాలో డైలాగ్స్ కాట్రవల్లి పులాసలు ఎన్ని ఉన్నాయి కదా,
ఆటలకి పేరు పెట్టి ఐటమ్ రాజా అని పేరు పెట్టి సో అట్టగా ఒక్కొక్క దానికి పేర్లు పెట్టి ఇలాగా అలాగే అనిల్కి ప్రవీణకి థ్యాంక్స్. అలాగే చాలామంది మన టీంలో మొత్తం క్రూకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు వచ్చినా కూడా సరదాగా ఉంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకుంటూ. నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు చాలామందికి పెళ్లి కాల, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ కెమెరామెన్ ఒక్కడే మిగిలి ఉన్నాడు. మరి ఇతను కూడా ఏదో రకంగా చూసి ఒక అమ్మాయి సెట్ చేస్తే బాగుంటుంది. సో ఇలాగే మళ్ళీ పర్ఫెక్ట్ గారు చెప్పినట్టు త్వరలో మళ్ళీ ఒకటో ఎపిసోడ్ నుంచి సీజన్ 2 రాక్స్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించినందుకు. సింగర్స్ తరఫున ఒకరు ఎవరైనా మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలీ గారు ఇవాళ చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఉన్నారనండి. ఓకే, ఏమన్నా ఫ్యామిలీ ఉంటే గంభీరంగా ఉంటావా? భయం. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ ఆలీ 369 స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో నేను చేశాను. సో మళ్ళీ 143 ఎపిసోడ్స్కి ఎంతవరకు ఈ బండి ఆ ఎద్దుని బోర్ కొట్టించకుండా లాగినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముసలి అయిపోయిందండి ఎద్దు. Oh no 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 no. Oh no 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 no. ఏదోలా ఉందే నువ్వే లేక, ఏమీ బాలేదు నువ్వు పోతుంటే. ఓ no 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 no. నువ్వే మా సంతోషం. Oh I miss you. Oh I miss you. We miss you deep down in here. We will miss you. Oh, we miss you. We miss you deep down in here. ఏదోలా ఉందన్నాను లేక, ఏమీ బాలేదు నువ్వు వెళ్తుంటే, నువ్వు మళ్ళీ రావాలని కోరిక. ఏదోలా ఉందే నువ్వే లేక, మరి ఆర్టిస్ట్ అందరి తరఫున రజిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్నాంబా 143 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన ఆలీ 369 క్రూ అందరికీ నా అభినందనలు. అలాగే ప్రతి వారం ఆలీ గారు ఈ వారం ఏ గెటప్లో వస్తారా అని ఎదురు చూసే ప్రేక్షకుల్లో నేను ఒకదాన్ని. అలాగే 143 ఎపిసోడ్స్ అంటే 143 గెటప్స్. సో ఇది ఒక రకంగా రికార్డు కూడా నాకు తెలిసి. సో ఇంత మంచి రికార్డు మా ఆర్టిస్ట్ మా ఆలీ గారు రికార్డుగానే అప్లై చేస్తే మా ఆలీ గారికి వచ్చి గొప్ప క్రెడిట్. అంటే మేబీ ఛాన్స్ ఉంటే ఐ రిక్వెస్ట్ కొంచెం గిన్నీస్ రికార్డు అట్లా ఏదైనా రికార్డు పంపించమని నా రిక్వెస్ట్ ఇన్ని గెటప్స్ తోటి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆలీ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ద మ్యాన్ బిహైండ్ ద షో, డైరెక్టర్ అనిల్ గారు. అందరికీ థ్యాంక్ యూ. 2011 సెప్టెంబర్ 13 ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ స్టార్ట్ అయిందండి. ఈ 2.5 ఏళ్లలో ఆయన వన్స్ డేట్ ఇస్తే 1 మంత్ బిఫోర్ డేట్ ఇస్తారండి షూటింగ్కి. ఇంతవరకు నాకు తెలిసి ఒక్కసారి కూడా డేట్ మార్చు. దట్ ఈస్ గ్రేట్. నేను ఇన్ని షోలు చేస్తున్నాను కదా, ఏదో ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఎవరో ఒక ఆర్టిస్ట్తో ఏదో ఒకటి సందర్భంలో ఏదో ఒక ఇబ్బంది. నాకు తెలిసి ఇన్ని కాల్ షీట్లలో ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి కూడా డేట్ మార్చలేదు. ఆలీ గారి షూటింగ్ ఫలానా మే 5వ తారీఖు అంటే మే 5 ఖచ్చితంగా జరిగి తీరుద్ది అంతే. అంత డెడికేటెడ్. వన్స్ డేట్ ఇస్తే మార్చరు. వెరీ కంఫర్టబుల్. నిజంగా ఇన్ని గెటప్లు ఇంత ఓపిక్గా ఆలీ షూటింగ్ అంటే నాకు తెలిసి క్రూ అందరూ ఎంజాయ్ చేస్తా. ఆలీ గారి షూటింగా అబ్బా సూపరు. అదేదో హాలిడే లాగా, పెయిడ్ హాలిడే లాగా అక్కడ కూర్చొని నవ్వుకుంటూ ఉంటాం అందరం. సూపర్ అన్నమాట. కెమెరామ్యాన్స్ నాకు తెలిసి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇవాళ వరకు క్రూ మెంబర్స్ అందరూ 120 మంది ఉంటే 110 మంది డే 1 నుంచి ఇవాళ వరకు వాళ్ళే ఉన్నారు. ఎవరూ మారలేదు నాకు తెలిసిన. కెమెరామ్యాన్స్ దగ్గర నుంచి అందరూ. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై టీమ్, మై డైరెక్షన్ టీమ్,
అండ్ మై కెమెరా టీమ్ అండ్ ఎవ్రీ వన్, అందరి పేర్లు చెప్పలేను కానీ అందరికీ, ప్రొడక్షన్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ దగ్గర నుంచి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా ఆలీ గారికి, అలాగే అప్పుడప్పుడు వచ్చి ఆలీ గారిని బాగా ఎంకరేజ్ చేసి ఆలీ గారి వైఫ్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు హలో, యాంకర్స్ తరఫున శిల్పా చక్రవర్తి గారు మాట్లాడతారు. మీరు స్పందించాలండి. ఇప్పుడు దాకా మాట్లాడుతూనే ఉన్నాను. లాస్ట్ ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్పాలి. షిరిడి సాయిబాబా గారు అంటే నాకు చాలా ఇష్టం. షిరిడి సాయిబాబా గారు గెట్టప్ వేసినప్పుడు ఆలీ గారు మీరు ఐటమ్ రాజాలో సడన్ గా నాకు తెలియకుండా దండం పెట్టేసుకున్నాను. ఐ థింక్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐటమ్ రాజా. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. बोलो अली बाबा की अली बाबा की वन मोर टाइम अली बाबा की ఈ షో మీరు లేకపోతే లేదు. ఈ షోకి అసెట్, ఈ షోకి ఊపిరి, ఈ షోకి ఉత్సాహం ఆలీ గారు. హిప్ 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 హిప్. Open Gangnam Style. Gangnam Style. Op 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 op. Open Gangnam Style. Gangnam Style. Op 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 op. Open Gangnam Style. Hey, sexy lady. Op 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 op. Open Gangnam Style. Hey, sexy lady. Op 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 op. 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선어해 점잖아 보이지만 놀 땐 노는 선어해 내가 되면 완전 미쳐버리는 선어해 근육보다 사상이 울퉁불퉁한 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남스타일 강남스타일 옵옵옵옵 오빤 강남스타일 강남스타일 옵옵옵옵 오빤 강남스타일 에이 섹시 레이디 옵옵옵옵 오빤 강남스타일 에이 섹시 레이디 옵옵옵옵 에이 섹시 레이디 옵옵옵옵 오빤 강남스타일 에이 섹시 레이디 옵옵옵옵 오빤 강남스타일 에이 섹시 레이디 옵옵옵옵 오빤 강남스타일 에이 섹시 레이디 옵옵옵옵 오빤 강남스타일